మీ అందరూ ఒకటి గుర్తెచ్చుకోండి, మీ అందరూ టార్గెట్స్ అన్నారు కదా. మీ టార్గెట్ చేరడానికి మీకు అడ్డంగా ఉన్నటువంటి అంశాలు ఏంటో మీకు తెలుసా? మీ గోల్ అంటారు. ఏంటి పదం ఏంటి? సో మీరు ఫామ్ అయినటువంటి మీ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా ఏం చేయాలి? రీఫార్మ్ చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. సో మీరు ఫస్ట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని ఇవాళ రాసుకో. ఏం అవ్వాలనుకుంటున్నావు రాసుకో. రాసారు ఎవరైనా ఎప్పుడైనా? రాసావా? రాయి. ఒక చక్కగా బార్డర్స్ కొట్టు, దానికి ఒక 5 నిమిషాలు దానికి కేటాయించు. ఇవాళ డేట్ రాసుకో. దానికి ఇంట్లో పసుపు పెడతారు కదా, లేకపోతే మంచిగా ఒక శుభలేఖ పసుపు పెట్టిగా 4 పక్కల పసుపు పెట్టు. ఎక్కడో గోడకో నీ కళ్ళకు కనిపించడం రాసుకో. నేను పలానా 2025 కల్లా నేను చక్కగా ఒక కారులో తిరుగుతూ, నా తల్లిదండ్రుల కారులో తిప్పుతూ, నా భార్యతో, లేకపోతే 2030 కల్లా నా భార్యతో ఫ్లైట్లో తిరుగుతూ, 2032 కల్లా నేను ఒక స్థితికి వచ్చిన తర్వాత ప్రపంచంలో నేను 1000 మందికి ఉపయోగపడుతూ నేను బతకాలని ఏమి నువ్వు అనుకుంటావో నేను ఇప్పుడు మీకు అది నువ్వు ఏదైతే రాసుకో. వైట్ పేపర్ కూడా అక్కడ అది కూడా నేను ఫీడ్బ్యాక్ ఫామ్లో ఇస్తాను. అది రాసుకొని నీ దగ్గర ఉంచుకొని నువ్వు అయితే తీరుతావు. రోజు ఒకసారి నాకు చదువుకొని కళ్ళ కత్తుకో. నేను చెప్తున్నా, నేను రోజు కళ్ళు తెచ్చినప్పుడు నేను ఒకటే, నేను భగవంతుని నేను చూడలేను కాబట్టి నా కళ్ళు మూసుకుని నా మనసులు తెచ్చుకుంటే అనుకుంటా, దేవుడా ఇవాళే నన్ను ఉపయోగపెట్టు. నా జీవితం నేను శ్వాసిస్తున్నందుకు ఇవాళ నేను ఎవరికైనా ఉపయోగపడాలి. ఇవాళ నేను కనుక ఉపయోగపడకపోతే నా డేస్ ఏ వేస్ట్. ఏ దినమైతే మనం మన యొక్క జీవితంలో మన విలువలు తెలుసుకుంటామో ఆ దినంలో మాత్రమే విలువైన దినంలో, మిగిలిన దినములన్నీ తత్తినములే చచ్చిపోయిన తర్వాత పిండం దినములే. తల్లి కాళ్ళకి ఎప్పుడైనా ముద్దు పెట్టావా? ఒక్కసారి అడుగుతున్నాను, ఎవరైనా నీ తల్లి కాళ్ళకి నీ బుర్ర ఉంచి ఆ పాదం మీద ముద్దు పెట్టావా? చెప్పండి, సే ఎస్ ఆర్ నో. మన ఎందుకురా మన జన్మ? నిజం. నేను మిమ్మల్ని తిట్టడానికి రాలే. రిఫార్మ్ మనం ఏది చూడాలో అది చూడగలిగి, ఏది చూడకూడదో అది చూడకుండా, ఏది వినాలో అది విని, ఏది వినాలో అది వినకుండా, ఏది మాట్లాడాలో అది మాట్లాడి, ఏది మాట్లాడాలో అది మాట్లాడకుండా, ఏది ముట్టుకోవాలో అది ముట్టుకుని, ఏది ముట్టుకోకూడదు అది ముట్టుకోకుండా. నిజం. స్పర్శలో, వినికిడిలో, చూపులో, మాటలో మనకు ఆ పరివర్తన రాకపోతే, ఆ రిఫర్మేషన్ రాకపోతే దాన్ని ఏమనరు? ట్రాన్స్ఫార్మేషన్ అనరు. ఏమనరు? పరివర్తన అనరు. పరివర్తన రావాలి. సార్ ఎందుకు సార్? చదువు కోసం బాగా చదవమని చెప్పచ్చు కదా. ఇవేమిటి సార్? ఈ ఫామ్ ఏమిటి? రిఫార్మ్ ఏంటి? తల్లి అంటాడు, తండ్రి అంటాడు, ఇతనేమో కంటి అంటాడు, చూపు అంటాడు, మాట్లాడటం అంటాడంటే నిజం అక్కడే ఉంది. నువ్వు చదువు మాత్రమే బాగా చదువుకోవాలంటారు, చదవలేవు. సందీప్, అవునా కాదా? చదువుతో పాటు వేరియస్ ఎలిమెంట్స్ నువ్వు ఏమి చూడాలో చూడకుండా నిరంతరం కూడా ఏదో ఒక పార్న్ సైట్ నీ మొబైల్లో చూస్తే నీకు ఎక్కడికి వెళ్తుంది? నీ యొక్క థాట్స్ అంతా కూడా అవే నిండిపోతాయి. మీ అందరికి ఒక సైంటిఫిక్ థింగ్ చెప్తాను, చాలా జాగ్రత్త వింటారా? గట్టిగా వింటారా? ఒక వ్యక్తి ఒక రోజులో 60,000 ఆలోచనలు వస్తాయి. ఒక వ్యక్తికి ఎన్ని వేల ఆలోచనలు వస్తాయి? రేపు ఎన్ని వస్తాయి? కానీ ప్రతిరోజు కూడా 96% ఆఫ్ ద 60,000లో 96% రోజు వచ్చిన ఆలోచనలు వస్తుంటాయి. చాలా జాగ్రత్త వినండి. 60,000 ఇంటూ 96/100 ఎంత సార్? రఫ్లీ అంటే సుమారుగా ఒక 50,000 పైన ఆలోచనలు రోజు వచ్చినవే వస్తున్నాయి. కారణం తెలుసా? నువ్వు వచ్చిన ఆలోచన తప్ప ఏ కొత్త ఆలోచన మీద నువ్వు దృష్టి పెట్టట్లేదు. నేను నిన్న ఎలా ఉన్నాను, ఇవాళ ఎలా ఉన్నాను, రేపు ఎలా ఉన్నాను, నువ్వు పక్కవాడితో పోల్చుకుంటున్నావు. వాడు ఏ జీన్స్ కొనుక్కున్నాడు, ఏ టీషర్ట్ కొనుక్కున్నాడు, వాడు ఎలాంటి ఫోన్ వాడుతున్నాడు, ఫోన్లో వాడు ఏం చూస్తున్నాడు, వాడు వాట్సాప్లో వాడికేం వచ్చింది, నాకేం వచ్చింది, ఆ అమ్మాయి ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది, లేకపోతే వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి, నాకెన్ని మార్కులు వచ్చాయి, వీళ్ళు ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉందో, వీధిలో వాడు ఎలా ఉన్నాడు, ఈ బైక్ ఎలా ఉంది, ఆ బైక్ ఎలా ఉంది, ఆ కారెంట్, ఈ సినిమా అంటే ఆ సినిమా. ప్రపంచంలో ప్రతి ఒక్కటి పోల్చుకుంటున్నావు, ఒక్క నిన్నుతో నేను తప్ప. కాబట్టి నువ్వు మారలేదు కదా. దట్స్ వై నేను చెప్పింది, మ్యాన్ ఈజ్ కరెక్ట్, ద వరల్డ్ ఈజ్ కరెక్ట్. నువ్వు మారాలంతే. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.